హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియో చేసి పంపించడం లేట్ అయిపోయింది. మినపసున్నుండలు ఆర్డర్ రావటం వల్ల కొంచెం వర్క్లో ఉన్నాను. చక్కగా ఇవి చూడండి, మినపగుళ్ళు వేయించేసాను. చక్కగా ఎర్రగా దూరగా వేయించేసాను. అలాగే మినపగుళ్ళు పొట్టు మినపప్పు అనమాట. సున్నుండలకి పొట్టు మినపప్పు ఎక్కువగా కాకుండా లైట్గా యాడ్ చేసుకొని చక్కగా బాగుంటుంది. బలానికి బలం ఉంటుంది, బోన్స్ గట్టిపడతాయి, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. మినప సున్నుండలు రోజుకి ఒకటి తినండి చాలు. 2-3 డజన్లు తినక్కర్లేదు. అలా తినండి, మంచి హెల్తీ ఫుడ్. ఎందుకంటే నేను ఎంత క్వాలిటీగా తింటానో నా కస్టమర్స్ కూడా అంతే క్వాలిటీ ఇవ్వాలని ఆలోచిస్తాను. ₹1 ఎక్కువైతే తయింది, తప్పేం కాదు. అమ్మ ₹1 ఎక్కువ అవుతుంది అని చెప్పండి, తప్పేం లేదు. ఎందుకంటే మనం చేసే పనులు చెప్పే మాటలో నిజాయితీ ఉండి మనం పంపించే ఫుడ్ వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా కస్టమర్స్ వాళ్ళే పెరుగుతారు. వాళ్ళు ఇంకోళ్ళకి 10 మంది చెప్తారు. అట్లా ఉంటుంది. కాబట్టి బిజినెస్లో ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోమాకండి. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న కూడా అదే వీడియోలో ఇదే మాట చెప్పాను. ఇవాళ కూడా అదే ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. అవ్వద్దు దయచేసి. అందరూ ఒకే రకంగా ఉండరు కదండి, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటారు. కాబట్టి నా నుంచి వచ్చే హెల్దీ ఫుడ్ ఏదైనా సరే ఎక్సలెంట్గా నెంబర్ 1 క్వాలిటీతో నేను పంపిస్తాను. అవసరమైతే ₹1 ఎక్కువ తీసుకుంటాను, నష్టమేం లేదు. నాకేం మొహమాట లేదు. ఎందుకంటే కష్టపడి చేస్తున్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు ₹1 ఆశించడంలో తప్పు లేదు. కానీ మనం చేసేది అవతల వాళ్ళకి కూడా నచ్చాలి కదా. వాళ్ళకి నచ్చే విధంగా మనం చేయాలి. మనకు నచ్చే విధంగా వాళ్ళు తినరు, వాళ్ళకి నచ్చే విధంగా మనం చేయిద్దాం. వాళ్ళు తాటి బెల్లం తింటారో మామూలు బెల్లం తింటారు. కొంతమంది తాటి బెల్లం వద్దులేండి, మామూలు బెల్లం వేయండి అంటారు. కొంతమంది మామూలు బెల్లం వద్దండి, తాటి బెల్లం వేయండి అంటారు. అలా రకరకాలుగా ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం చేసి పెట్టాలి. కాబట్టి బిజినెస్లో ఎప్పుడు కూడా చెప్పే మాట, చేసే పని నిజాయితీగా ఉంటే సక్సెస్ అవుతుందండి బిజినెస్. ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, మనోధైర్యంతో ముందుకు అడుగు వేయండి. సక్సెస్ఫుల్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా సక్సెస్ఫుల్ కావాలని, ఇలా నాకు కూడా ఎన్నో ఆర్డర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.